అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ మనం ఒక 2 విషయాల గురించి తెలుసుకుందాం. చదువుకి సక్సెస్ ఫార్ములా, రెండవది రీడింగ్ టెక్నిక్స్. ఫస్ట్ది చదువుకి సక్సెస్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. 1965 నుండి 1995 దాకా నేను అమలాపురం నుండి అమెరికా వరకు ఉన్న ముఖ్య పట్టణాల్లో మ్యాజిక్ ప్రదర్శనలు చేసేవాడిని. ఆ సందర్భంగా నేను ఎందరో మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, గృహిణుల్ని, పారిశ్రామికవేత్తల్ని, విద్యార్థుల్ని కలిసేవాడిని. ప్రదర్శన చూసిన వారు బాగుందనో, ఒక్కొక్కళ్ళు బాగోలేదనో, ఇంకా ఇంప్రూవ్మెంట్ చెయ్యాలనో, లేతే మ్యాజిక్ ఒక క్షుద్ర విద్య కాబట్టి విడిచిపెట్టమనో వారికి తోచిన సలహాలు ఇచ్చేవారు. కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన ఉన్నది. అది నన్ను బాగా ఆలోచించేలా చేసింది. నిజం చెప్పాలంటే నా కెరీర్ని ఒక మలుపు తిప్పింది. 1983లో మన తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాషింగ్టన్లో ఒక ప్రదర్శన చేశారు. శ్రీ గుమ్మలూరి శాస్త్రి గారు అధ్యక్షులుగా ఆయన నన్ను పరిచయం చేస్తూ పట్టాభిరామ్ కొన్ని అద్భుతాలు ప్రదర్శనలు చేస్తారు అని చెప్పారు అనే అభిమానంతో చెప్పారు. ప్రదర్శన కూడా చాలా తృప్తికరంగా చేశాను. ప్రదర్శన అయ్యాక ఒక 10 ఏళ్ల అబ్బాయి వచ్చి, అంకుల్, మీరు పావురాలు సృష్టించారు, మాయం చేశారు, గాలిలో నుంచి నాణేలు తెచ్చారు, నగలు సృష్టించారు, మనిషిని మొక్కలు చేసి అతికించారు, కళ్ళకు గంతలు కట్టుకుని బోర్డు మీద ఉన్నవి చదివారు, చివరకు ప్రేక్షకుల మనసులో ఏమనుకుంటున్నారో చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టండి, నాదో ప్రశ్న ఉంది అని అడిగాడు. ఏమై ఉంటుంది అని అతని వైపు చూశాను. స్టూడెంట్స్ చాలా బాగా చదవటానికి మీ వద్ద ఏదైనా మ్యాజిక్ ఫార్ములా ఉందా అని అడిగాడు. అని చెప్పండి, మీ మ్యాజిక్లు కొన్ని నాకు వచ్చు, నాకు చదువుకి సంబంధించిన మ్యాజిక్ చెప్పండి అని అడిగాడు. ఆ క్షణంలో నవ్వుతూ ఏదో ఒకటి చెప్పి పంపించేశాను. దాని గురించి అంతగా ఆలోచించలేదు. కానీ రాను రాను చాలామంది విద్యార్థులు అలాంటివి అడుగుతుంటే ఆలోచించసాగాను. అది కేవలం పాఠశాల విద్యార్థులే కాదు, కాలేజీ స్టూడెంట్సు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద చదువులు చదువుతూ ఉద్యోగాలు, ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు కూడా అడుగుతుంటే తీవ్రంగా ఆలోచించాను. నేను పిహెచ్డికి ప్రిపేర్ అవుతుంటే నాకు కూడా ఆ సమస్య వచ్చింది. అప్పుడు ఇంకా తప్పనిసరి ఒక మ్యాజిక్ ఫార్ములా తయారు చేసుకున్నాను. అదే ఇది. లక్ కాదు లక్ష్యం ముఖ్యం. లక్ కాదు లక్ష్యం ముఖ్యం. మీరు అనుకున్న స్థితికి చేరుకోవాలనుకుంటే అదృష్టం, కులబలం, ధనబలం, రాజకీయ బలం ఉండాలనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అవి ప్రస్తుత కాలంలో పనికిరావు. కేవలం మీ ప్రతిభ, పరిశ్రమలే మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకుపోగలవు. మీ లక్ష్యాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. దాని కొరకు కొన్ని నిబంధనలు విధించుకోవాలి, కొన్ని త్యాగాలు చెయ్యాలి. అనుకున్న స్థానాన్ని సాధిస్తే ఎలా ఉంటారో కలలకంటూ ఆ కలలో ఆలోచనలోనే విహరించడం తగ్గించి ఆ స్థానాన్ని ఎలా సాధించాలో ప్రణాళిక వేసుకోవాలి. ఒక మేధావి అన్నట్లు గాలిలో మేడలు కట్టడం తప్పు కాదు. ఆ వెనువెంటనే మేల్కొని ఆ గాలి మేడల కింద పునాది నిర్మించడానికి పూనుకోకపోవటం తప్పు అవుతుంది. అంటే తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పునాది వేసుకున్న కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకుని అనంతరం మ్యాజిక్ ఫార్ములా ఫాలో అవ్వాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చూడండి. నేను ఈ చదువు ఎవరి కోసం చదువుతున్నాను? నేను రాయబోయే పరీక్షలు చాలా కష్టమైనదైతే ఇంతకుముందు ఎవరైనా పాస్ అయ్యారా? నేను పాస్ అవ్వటానికి ఉన్న అడ్డంకులేవి? నా అడ్డంకులకు పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి? పాస్ అవ్వడానికి నేను ప్రణాళిక వేసుకున్నానా? హార్డ్ వర్క్ చేయటానికి సిద్ధంగా ఉన్నానా? ఉదయం 4 గంటలు లేవటానికి సిద్ధంగా ఉన్నానా? అంటే రాత్రి త్వరగా పడుకున్నానా? టీవీలు, ఫ్రెండ్స్ని కొంతకాలం పక్కన పెట్టగలనా? మా కుటుంబం సభ్యులు గర్వపడే స్థాయికి వెళ్ళగలనా? నేను ఫెయిల్ అవ్వటానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం నిజాయితీగా రాసుకోగలిగితే మీ భవిష్యత్తుని ఆటో ఇటో తెలుసుకోగలరు. సమయం వృధా చేయనవసరం లేదు. నిర్ణయం మీరే తీసుకోగలరు.
అసలు చదువు ఎందుకు చదవాలి? చదువు కేవలం ఉద్యోగం సంపాదించడానికి కాదు, డబ్బు సంపాదించడానికి కాదు. చదువుకున్న వారంతా జ్ఞానులు కాదు. చదువుకోవటం వలన ఒక వ్యక్తి సమాజ పరిస్థితి అధ్యయనం చేయగలుగుతాడు. వార్తాపత్రికల ద్వారా దేశ కాలమాన పరిస్థితులు తెలుసుకోగలుగుతాడు. చదువు అనేది డబ్బు కన్నా గొప్ప పెట్టుబడి వంటిది. చదివిన చదువుని సద్వినియోగం చేసుకున్నవారు సమాజానికి ఎంతో సహాయం చేయగలరు. వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. ఈనాడు ఇక్కడ మన దేశంలో చదువుకున్నవారు ప్రపంచం నలుమూలల్లోనూ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రజలు మనల్ని మర్యాదలు అందుకుంటున్నారు. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాల్లో కూడా మన వాళ్ళు టీచర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా పనిచేస్తూ ఆ జనస్రవంతిలో కలిసిపోయారు. వారికి మన వాళ్ళు దేవుళ్ళు. నాకు పిహెచ్డిలో గురువుగారు నన్ను ప్రతి విషయంలో గైడ్ చేసే ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్ అయిన తర్వాత ఆఫ్రికాలో ఒక మూల ఉన్న ఎరిట్రియా అనే దేశంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అక్కడ ఆయన స్టూడెంట్స్తో అధిక శాతం 50 ఏళ్ళు పైబడ్డవారు. వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు కూడా ఉన్నారు. రోజు కాలేజీకి వచ్చి శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఒకసారి మా గురువుగారు ఒక వృద్ధుణ్ణి ఈ వయసులో చదువుకోవాలని ఎందుకు అనిపించింది అని అడిగితే దానికి సమాధానంగా, మాకు ఎంతకాలం చదువు విలువ తెలియలేదు. బాల్యంలో పాఠశాలకు వెళ్ళాలని మా పెద్దలు నిర్బంధించేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో మేము ఎంత వెనకబడి ఉన్నామో తెలుసుకున్నాము. మేమంతా ఇప్పుడు చిన్న పెద్ద తారతమ్యాలు వదిలి చదువుకుని ప్రతి వ్యక్తి కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితేనే మీ దేశంలో పోటీ పడగలం. రేపు మేము పాఠాలు చెప్పటం, మా పుస్తకాలు మీకు అమ్మటం చేయగలుగుతాం అన్నాడు. వారిలో ఉన్న ఆ పట్టుదల, కసి చూసి ఆశ్చర్యపోవటం నా వంతయ్యింది. మీరు మీ లక్ష్యం. లక్ష్యాలు అందరికీ ఉంటాయి. అవి చేరుకునే కృషి కొందరే చేస్తారు, మరికొందరు అదృష్టానికి వదిలేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించాలంటే మార్గాలున్నాయి. జార్జి మేరేసి అనే మేనేజ్మెంట్ కౌన్సిలెంట్ లక్ష్యం గురించి ఇలా అంటాడు: గోల్ సెట్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ బై వీ కెన్ ట్రాన్స్లేట్ అవర్ విషెస్ ఇంటూ రియాలిటీ. అయితే ఆ ప్రాసెస్ అనే పద్ధతి ఎలా ఉంటుందో పరిశీలించండి. ఈ డైలాగులు మీరు అన్నట్లుగా లేదా విన్నట్లుగా ఉందా? ఏమిటో ఈ జీవితం, ఎలా బతకాలో తెలియటం లేదు. ఈ జన్మలో నాకు ఈ ఉద్యోగం వచ్చేలా లేదు. ఈ పరీక్ష సమయంలో నాకు పనులు ఎక్కువ అవుతున్నాయి. నాకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే అద్భుతాలు చేసేవాడిని. నా జాతక మహిమ అలా ఉంటే నేను ఎంత చదివి ఏం లాభం? నా వెనక రాజకీయ నాయకులు ఎవరూ లేరు. మాలాంటి వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు గ్యారంటీగా రావు. మా దగ్గర డబ్బుంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చి ఉండేది. ఇలా మీరు అన్నా లేదా విన్నా అందులో నిజం లేదని సత్యం గ్రహించాలి. అందులో 99% అబద్ధం, 1% ఎక్కడో జరిగి ఉండవచ్చు. కానీ మీ ప్రణాళిక సరిగ్గా ఉంటే ఇలాంటి ఆలోచనలేవి మీ మనసులోకి రావు. మీ లక్ష్యం ఎటు? మీరు గుర్రపు బండిలో కూర్చున్నారనుకోండి. ఆ బండికి ఒకవైపు ఒక గుర్రం ఉంటుంది. కానీ మీరు కూర్చున్న బండికి రెండో వైపు కూడా మరో గుర్రం ఉందనుకోండి. మీరు చల్ అనగానే 2 గుర్రాలు దౌడు తీయాలనుకుని ఒక్కసారి విజృంభిస్తాయి. కానీ ఏం లాభం? ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. అవి ఎంత శక్తి ప్రయోగించినా సరే ఫలితం శూన్యం. ఎక్కడున్న బండి అక్కడే ఉంటుంది. అదేవిధంగా మీరు అనుకున్న లక్ష్యం ఒక గుర్రం లాంటిది. దాన్ని దౌడు తీయించే ప్రయత్నం చెయ్యాలి. అది చదువు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారం కావచ్చు. ఆ దిశలోనే వెళ్ళాలి. కానీ బండి కనుక మరో గుర్రం లాంటి మరో పనిలో నిమగ్నమైతే మీ బండి కదలటం అసాధ్యం. కొంతమంది పరీక్షల కొరకు చాలా బాగా చదవాలని మొత్తం మార్కులను లభించిన అన్ని రకాల గైడ్లు కొనేస్తారు. చదవాలనే అనుకుంటారు. కానీ
తమకు తెలియకుండానే మరో సమస్యలో ఇరుక్కుపోతారు. అది ప్రేమ కావచ్చు, మరో వ్యాపార వ్యవహారం ఏదో కావచ్చు. దాని వలన మీ ఫోకస్ పలచన అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక లక్ష్యంపై మాత్రమే ఫోకస్ చెయ్యండి. ఫోకస్. కెమెరాలో ఫోటో తీసేటప్పుడు స్పష్టమైన చిత్రం కొరకు లెన్స్ని అడ్జస్ట్ చేసే పద్ధతిని ఫోకస్ అంటారు. ఫోకస్ చేయటం అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా, వివరంగా చూడటం. మరి మీరు మీ జీవితం గురించి ఎప్పుడైనా ఫోకస్ చేశారా? బహుశా చేసుండకపోవచ్చు. అంత అవసరం అనిపించి ఉండకపోవచ్చు. దీనికి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మీరు మహిమ గల ఒక పెద్ద స్వామీజీ వద్దకు వెళ్ళారనుకోండి. ఆయనకు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు అని తెలిసినవనుకోండి. మీకు అలాంటి నమ్మకం లేకపోయినా కాసేపు అలా అనుకోండి. అయినా మీతో మాట్లాడి మీ ముఖాన్ని బాగా స్టడీ చేసి మీకు ఒక శుభవార్త, ఒక అశుభవార్త ఉన్నాయి అన్నాడు అనుకోండి. మీరు ఖచ్చితంగా ఏమిటవి అని అడిగేస్తారు. శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు ఏది కోరుకున్నారో అది లభించబోతుంది. మీ చిరకాల వాంఛ నెరవేరబోతుంది. మీరు ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు అందరితో ఆనందంగా ఉంటారు. కానీ అది 1 సంవత్సరం ఉంటుంది. అశుభం ఏమిటంటే 2వ సంవత్సరం మీ ఆరోగ్యం పాడవుతుంది. ఏదో పడుతూ లేస్తూ 1 సంవత్సరమే బతుకుతారు అన్నాడనుకోండి. మీరేం చేస్తారు? వెంటనే ఒక పేపర్, పెన్ను తీసుకుని మొదటి సంవత్సరం మీరు ఏ పనులు అనుకుంటున్నారో రాయండి. అది తల్లిదండ్రులకు సంబంధించినదా, ఫ్రెండ్స్కి సంబంధించినదా, ఆర్థిక, సామాజిక, శారీరకమైన ఏదైనా కావచ్చు. బాగా ఆలోచించి రాయండి. ఆ పై సంవత్సరం అంటే మరణిస్తారని తెలిస్తే ముందు చివరగా చేయదలుచుకున్న పనులు 1 నుండి 10 దాకా రాయండి. వెంటనే రాయండి. రాశారా? అవే మీ నిజమైన గోల్స్ అంటాడు ఆ బ్రహ్మం మాస్లో అనే మరో వైజ్ఞాన విశ్లేషకుడు. అవి రాసేటప్పుడు మీరెంతో డీప్గా ఆలోచిస్తారు. అంత స్పష్టమైనవి బయటపడతాయి. మొదటిసారి రాసినవి చాలా కృత్రిమంగా ఉండొచ్చు. కానీ అలా 4-5 పర్యాయాలు రాసినందువలన మన గురించి మనకు బాగా తెలుస్తుంది. మనం ఎవరిని నిజంగా ఇష్టపడుతున్నామో, ఎవరిని దూరంగా ఉంచాలనుకుంటున్నామో తెలుస్తుంది. మన కుటుంబం పట్ల మన వైఖరి ఏమిటో తెలుస్తుంది. మన దేశం పట్ల మన అభిప్రాయం వెల్లడవుతుంది. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి. మీరు భవిష్యత్తులో ఏ స్థితికి వెళ్ళాలో మీరే నిర్ణయించుకోవచ్చు. అదేమిటి ప్రస్తుతం మీకు తెలియకపోవచ్చు. కానీ మీ కుటుంబం సభ్యులు కానీ, మిత్రులు కానీ అది తెలుసు. వారెవరినీ సంప్రదించడం ఇష్టం లేకపోతే మీకు ఆ సమాచారాన్ని అందించడానికి సమాజం ఉంది. సమాజంలో జరుగుతున్న మార్పులు, ప్రజల మనోభావాలు తెలియచేయడానికి న్యూస్ పేపర్లు, మీడియా ఉన్నాయి. ఎప్పుడు ఏది ఎలా చేయాలో నిర్ణయించుకోవటం మీ చేతుల్లో ఉంది. మీ మనసు ఒక మ్యాజిక్ పేపర్. మీ మనసుని ఒక మ్యాజిక్ పేపర్ అనుకోండి. దాని మీద మీకు తోచినది రాసి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని 3 సార్లు అనుకుంటే అది సాధించే వరకు మనసు దాని వెంటే పరిగెడుతూనే ఉంటుంది. అదేవిధంగా మీకు జరిగిన చేదు అనుభవాలు, వైఫల్యాలు, నష్టాలు, అవమానాలను నాకు వద్దు, నాకు వద్దు, నాకు వద్దు అని 3 సార్లు అనుకుంటే మ్యాజిక్లా మాయమైపోతాయి. కనీసం ఆనవాళ్ళు కూడా కనపడవు. ఈ పద్ధతి ప్రకారం సాధన చెయ్యండి. నా జీవితంలో ఈ మ్యాజిక్ పేపర్ అభ్యాసం అద్భుత ఫలితాలు నిచ్చింది. ఏ విషయమైనా 3 సార్లు అనుకోవటంలో ఎప్టిక్ ఉంటుంది. ఆ సమయంలో కుడి చేతి పిడికిలి బిగించి దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదిలితే అది ఇంకా శక్తివంతంగా ఉంటుంది. మీ లక్ష్యం పెద్దదా, చిన్నదా, సాధారణమైనదా? మీ లక్ష్యం పెద్దదా, చిన్నదా, సాధారణమైనదా? చిన్న లక్ష్యం పెట్టుకోవడం అపరాధం అంటారు అబ్దుల్ కలాం. మీరు హై అచీవ్గా ఉండాలనుకుంటారు, లో అచీవర్గా లేదా మీడియంగా ఉండాలనుకుంటారు. ముందు అది నిర్ణయించుకోవాలి. ఈ మూడిట్లో ఒకటి నిర్ణయించుకున్నాక మీరు అది సాధించగలరు. దీనికి కావాల్సిన 3 పదార్థమల్లా మీ సంకల్పమే.
మనం రైలు ఎక్కాలనుకున్నప్పుడు అది సూపర్ ఫాస్ట్ రైలా, మామూలు ఎక్స్ప్రెస్సా, లేక పాసింజరా అనేదాన్ని మనం జేబును బట్టి నిర్ణయించుకుంటాం. మన జేబును బట్టి నిర్ణయించుకుంటాం. కానీ మన లక్ష్య నిర్ణయం విషయంలో మన జేబు, జాబు, డాబు అవసరం లేదు. హై అచీవర్గా ఉండాలనుకుంటే భవిష్యత్తులో మీరు ఏ స్థితిలో ఉండాలి, మీ ఆదాయం నెలకు ఎన్ని లక్షల్లో ఉండాలి, ఏ కారులో తిరగాలి, ఇల్లు ఎంత పెద్దదై ఉండాలి, కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉండాలి, సమాజంలో మీకు ఎటువంటి మర్యాద లభించాలి అనేవి ఊహించుకోవాలి. వీలైతే వాటిని ఒక పేపర్ మీద రాసుకొని వారానికి ఒకసారి చూసుకోవాలి. మీడియం అచీవర్గా ఉండాలంటే భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి, మీ ఆదాయం నెలకు ఎన్ని వేలల్లో ఉండాలి, కారు కొనుక్కోగలగాలి, అప్పు చేయకుండా ఇల్లు కొనుక్కోగలగాలి, మీ కుటుంబంలో అందరూ బాగుండాలి, సమాజంలో గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటారు. రిస్క్ తీసుకోవడానికి బాగా ఆలోచిస్తారు. లో అచీవర్గా ఉండాలనుకునేవారు ఏదో ఒక ఉద్యోగం వేస్తూ చాలనుకుంటారు. అప్పులు తీరిపోతే అదే మహాప్రసాదం అనుకుంటారు. ఎప్పటికైనా స్కూటర్ కొనుక్కోగలిగితే అదే అదృష్టం అనుకుంటారు. తక్కువ అద్దెల్లో ఇల్లు దొరికితే బాగుందని ప్రార్థిస్తూ ఉంటారు. జీతం నెలాఖరుకు దాకా సరిపోతే మహాభాగ్యం అనుకుంటారు. సమాజం మాట ఏమో కానీ ఈ జీవితం ఇలా సాగిపోతే చాలు అనుకుంటారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంతహా దేవుడి దయ అనుకుంటూ అదృష్టం పైన ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళు జీవితంలో ఎప్పటికీ కారు వెనుక సీట్లో దర్జాగా తిరగాలని ఆలోచించరు. అవసరమైతే కారులో ముందు కూర్చుని ఎవరైనా తీసుకుపోవటానికి సిద్ధపడతారు. ఆ డ్రైవర్ ఉద్యోగం దొరకటం కూడా అదృష్టమే అనుకుంటారు. పిండి కొద్దీ రొట్టె. ఎంత పెద్ద సముద్రంలో నీరు తీసుకోవాలనుకున్నా మీరు తీసుకువెళ్ళిన పాత్రను బట్టే ఉంటుంది. మరో చిన్న చెంబు తీసుకుని మీ ఊళ్ళోని చెరువులో ముంచినా, పసిఫిక్ మహాసముద్రంలో ముంచినా అందులో పట్టేంత నీళ్లే పడతాయి తప్ప ఎక్కువ పట్టవు. కాబట్టి మీరు నిర్ణయించుకున్న లక్ష్యం ఏదైనా సరే దాన్ని పట్టణాల్లోనే సాధించవచ్చు అనుకోవద్దు. మీ ఊళ్ళోనే చెయ్యవచ్చు. ఆ పైన పట్టణాల్లో వాళ్లే మీ వద్దకు వచ్చి చేరేలా చెయ్యాలి. అందుచేత మీరు అక్కడే ఉండి అనుభవం పెంచుకోవాలి. ఉదాహరణకు రొయ్యలు తీసుకోండి. అవి పల్లె ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణాల నుంచి కొందరు వచ్చి సంపాదించుకున్నారు కదా. కానీ అక్కడ ప్రజలు పొలాలు అమ్ముకుని పట్టణాలు వచ్చి ఏదో ఉద్యోగాలు చేస్తూ ఇన్స్టాల్మెంట్లో అన్నీ కొనుక్కుని జీవితం లాగుతున్నారు. ఆ పొలాల్లో బయటవారు రకరకాల పళ్ళు తోటలు వేసి సాగు చేసుకుని కోట్లు గడిస్తున్నారు. వాళ్ళ కంపెనీల్లో వీళ్ళు చేతులు కట్టుకుని పనిచేస్తున్నారు. దేనికైనా దమ్ము ఉండాలి. నేనేమైనా సాధించాలనే పట్టుదల ఎప్పుడూ మనసులో వైబ్రేట్ అవుతూ ఉండాలి. ఈ సందర్భంగా ఒక వాస్తవం. కాకినాడకి దగ్గరలో అనపర్తి అనే ఊరు ఉంది. ఆ ఊళ్ళో 1970 ప్రాంతంలో విదేశీ వస్తువులు ఏవి కావాలన్నా దొరికేవి. ముఖ్యంగా రిస్ట్ వాచీలు. వాటి కోసం ఆంధ్రప్రదేశ్ అన్ని పట్టణాల నుండి అక్కడికి వెళ్ళి కొనుక్కునేవారు. 1974లో నా పెళ్ళికి రిస్ట్ వాచ్ అక్కడికే వెళ్ళి కొనుక్కున్నాను. ఇంతకు విషయం ఏమిటంటే అనపర్తి పెద్ద పట్టణం కాదు. ఆ ఊరి సముద్ర ప్రాంతంలో ఉన్న రేవు కాదు. ఆ మాటకొస్తే పక్కనే ఉన్న కాకినాడలో హార్బర్ ఉంది. అక్కడ ఏవైనా దొరికే అవకాశం ఉంది. కానీ అక్కడి వాళ్ళు కూడా అనపర్తి వెళ్ళేవారు. అక్కడ పరిస్థితి విశ్లేషిస్తే తెలిసిందేమిటంటే అక్కడ అధికంగా ఉండే రెడీ కులస్తులు చాలా ధైర్యవంతులు. రిస్క్ తీసుకుని హై అచీవర్స్గా మారాలని సంకల్పించుకున్నారు. రిస్క్ అంటే మోసం చేయటం కాదు. వారు తమ వద్ద ఉన్న డబ్బు తీసుకుని మద్రాసు, బొంబాయి నగరాలు వెళ్ళి వచ్చి రాని హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి అక్కడ వస్తువులు కొని అనపర్తిలో అమ్మారు. ఒకరిద్దరు అలా ధైర్యం చేయటంతో ఆ ఊళ్ళో ఎందరో వారితో కలిశారు. ఊరంతా ఒకే మాటపై ఉండేవారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అదే పని చేయమని కాదు. బాగా విశ్లేషిస్తే ఎవరైనా ఏ పనినైనా ధైర్యంగా ఉంటే చేయగలరు అని చెప్పడానికే.
అదేవిధంగా కృష్ణా, గుంటూరులో చాలామంది నిజామాబాద్, ఆదిలాబాద్, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాలకు చాలా కాలం క్రితమే వలస వెళ్ళిపోయి అక్కడ భూమిని సస్యశ్యామలం చేసి ఇరుపక్షాలకు లాభం చేకూర్చారు. దేనికైనా గట్స్ కావాలి. రివైండ్ టెక్నిక్ ఫార్చ్యూన్ 500 అని కొన్ని విజయవంతులైన సంస్థలున్నాయి. వారు సంస్థ ప్రారంభించినప్పటి నుండి వాటిల్లో మైక్రోసాఫ్ట్, జీఈ, ప్రాక్టర్ అండ్ గాంబుల్ బెల్, టెలిఫోన్, పెప్సీ, కోక్ వంటివి ఉన్నాయి. రివైండ్ టెక్నిక్ అనేది చక్కని ఫలితాలనిస్తుందని తెలిసింది. రివైండ్ చేయటం అంటే టేప్ రికార్డులు, విఆర్సీలు ఉపయోగించే వారికి తెలిసినవే. టేప్ని వెనక నుండి ముందుకి రివైండ్ చేయటమే. అదేవిధంగా మనం 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో ఊహించుకుని కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఒక్కో సంవత్సరం వెనక్కి రావాలి. ఉదాహరణకు మీరు జీనియస్ స్టూడెంట్, ఉన్నతాధికారి లేదా ఒక మంచి ఉద్యోగం, వ్యాపారంలో రాణించగలనుకుంటున్నారు అనుకోండి. 5 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఉన్నట్లుగా విజువలేషన్ చెయ్యాలి. అంటే కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తంతో ఊహించుకోవాలి. దీనికి ధ్యానం, సెల్ఫ్ హిప్నోటిజం బాగా తోడ్పడతాయి. 5 ఏళ్ల స్థితి నుండి 4 ఏళ్లకు రావాలి. అలా వెనక్కి వచ్చి ప్రస్తుత స్థితికి రావాలి. 5 ఏళ్ల తర్వాత ఆ స్థితిని పొందాలంటే ప్రస్తుత స్థితిలో ఏ మార్పులు చేసుకోవాలి, బద్ధకం ఎలా వదలాలి, ఎలా చదవాలి, వాయిదాలు, వ్యాధి నుండి ఎలా బయటపడాలి తెలుసుకోగలుగుతారు. మరి ప్రారంభించండి. గుడ్ లక్. ఇప్పుడు రెండవది రీడింగ్ టెక్నిక్. చదవటంలో 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. వాటిని పాసివ్ రీడింగ్, యాక్టివ్ రీడింగ్ అంటారు. మనమంతా చదివే సమయంలో ఈ రెండిట్లో ఒక పద్ధతిని మనం తెలియకుండానే మనం అనుసరిస్తాం. మనకున్న సమయం, ఆ సబ్జెక్టుకు పట్ల ఉన్న ఆసక్తి ఆ పద్ధతిని అనుసరించేలా చేస్తాయి. సహజంగా స్టూడెంట్స్ క్లాస్ పాఠాలు చదివే సమయంలో పాసివ్ రీడింగ్, సినిమా పుస్తకాలు, ఇతర పుస్తకాలు చదివేటప్పుడు యాక్టివ్ రీడింగ్లో అనుసరిస్తారని ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు అంటారు. పాసివ్ రీడింగ్ని అనుసరించేవారు పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటారు, కానీ చదివే దాంట్లో 10% కూడా బుర్రలోకి ఎక్కదు. ఆ సమయంలో వారి బుర్రలో అనేక ఆలోచనలు ఉంటాయి. అవి ఆలోచిస్తూ కళ్ళతో పాఠాలు చదువుతూ ఉంటారు. ఆ ఆలోచనలు ఏదైనా కావచ్చు. ఉదాహరణకి టీచర్ లేదా తల్లిదండ్రులు గట్టిగా మందలించి చదువుకోమన్నారనుకోకండి. ఆ స్టూడెంట్ పుస్తకం పట్టుకుని పాఠం చూస్తూ చదివినా మనసులో మాత్రం వీళ్ళెప్పుడూ చదువు చదువు అంటారు. వీళ్ళకి చదువు తప్ప నా మీద ఎటువంటి ప్రేమ లేదు, నేను తప్పక పాస్ అవుతానని చెప్పినా అర్థం చేసుకోరు. పుస్తకాలు ముందే పడి చావమంటారు. ఇలా అనుకుంటుంటారు. మరో స్టూడెంట్, నేను ఎంత చదివినా ఏం లాభం, ఈ రోజుల్లో క్యాంపిట్లో ఎగ్జామ్లో అన్నీ మోసాలే, నేను పాస్ అయిన సీటు వస్తుందా రాదో, వచ్చినా పాస్ అవుతానో లేదో, పాస్ అయినా ఉద్యోగం వస్తుందో రాదో, ఉద్యోగం వచ్చినా ఇక్కడ వస్తుందో రాదో, ఒకవేళ విదేశంలో చదువుకోవాలనుకుంటే వీసా లభిస్తుందో లేదో, ఇలా ఉంటారు. మరో స్టూడెంటు, నేను ప్రేమించిన క్లాస్మేట్ ఈ మధ్య మరొకరితో కూడా క్లోజ్గా ఉన్నట్లు తెలుస్తుంది, ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని వాపోతుంటాడు. ఇలా అనేక ఆలోచనలు బుర్రలో రాకెట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చదివిన విషయం బుర్రలోకి ఎలా వస్తుంది? పాసివ్ రీడింగ్లో వచ్చే ఆలోచనలు అధిగమించడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి స్టూడెంట్కి బాగా ఉపయోగపడగలవు. మొదటి మార్గం హై స్కూల్ స్టూడెంట్స్ వరకు చక్కగా ఉపయోగపడుతుంది. అదేమిటంటే చదివే సమయంలో చూపుడు వేలిని ఇండెక్స్ ఫింగర్ చదువుతున్న మ్యాటర్పై కదిలిస్తే తనకు వినబడేలా పైకి చదవాలి. మరి గట్టిగా కాకుండా చదవాలి. దీనివలన మెదడుకు 2 ఎక్స్ట్రా పనులు పురమాయించడం జరిగింది. అంతకుముందు కళ్ళతో చూస్తూ మనసులోనే యాంత్రికంగా చదివిన వారు ఇప్పుడు పైకి చదువుతూ చూపుడు వేలతో పాఠం మీద కదుపుతూ ఉండటం వలన ఇతర ఆలోచనలు 90% తప్పుకుంటాయి. అందుకే చిన్నపిల్లల్ని శ్లోకాలు, ఎక్కాలు పైకి చదవమంటారు. రెండవ మార్గం మనసుని కట్టడి చేయటం. ఇది చాలా మంచి పద్ధతి.
చదివే సమయంలో మనసుని పూర్తి కంట్రోల్లో చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. దీనికి కొద్దిపాటి సాధన చాలు. పుస్తకం తెరిచే ముందు ఇలా అనుకోవాలి: నేనిప్పుడు 1 గంట సేపు చదవబోతున్నాను. ఈ సమయంలో నా మనసుని దాట్ ప్రూఫ్ చేసుకోబోతున్నాను. వాటర్ ప్రూఫ్ వాచిల్లో నీళ్లు పోనట్లే నా మనసులోకి ఆలోచనలు వెళ్ళవు. ఎందుకంటే నేను ప్రస్తుతం ఆలోచనందువలన ఎటువంటి లాభం లేదు, సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి రేపే పరీక్ష అనుకుని చదువుతాను. నాకు చాలా ఇష్టమైన పుస్తకం చదివినట్లు చదువుతాను. అది నాకు అలాగే అనిపిస్తుంది అనుకోవాలి. అక్షరాల పైన చెప్పినట్టే కాకుండా దాదాపు అదే అర్థం వచ్చేలా దాట్ ప్రూఫ్ చేసుకోవాలి. యాక్టివ్ రీడింగ్ ఇది చాలా మంచి పద్ధతి. కొందరికి ఇది సహజంగా అలవాటవుతుంది. మరికొందరికి చదివే సబ్జెక్ట్ మీద ఆసక్తి వలన అలవాటవుతుంది. ఇంకొందరికి పరీక్షలు రేపో మాపో ఉన్నాయి అన్నప్పుడు వచ్చి తీరుతుంది. యాక్టివ్ రీడింగ్లో ఏకాగ్రత అధికంగా ఉంటుంది. దానికి కారణం చదివే విషయమే. కొంతమంది స్టూడెంట్స్ చదువుపై ఎంత శ్రద్ధ ఉన్నా చదవలేకపోతున్నామని, పరీక్షలు దగ్గర పడుతున్న కొంచెం కూడా టెన్షన్ కలగటం లేదని నాకు చెప్తుంటారు. ఇక్కడ ఒక విషయం: శ్రద్ధ లేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ శ్రద్ధకు మూలమైన బలమైన కోరిక లేదని గమనించాలి. దానికి కారణం ఇంట్లో జరుగుబాటు కావచ్చు. జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం మరొకటి లేదు అనే సామెత అలా వచ్చినదే. అటువంటి వారు ప్రపంచంలో వాస్తవాలు తెలుసుకోవాలి. చదువు లేకపోతే ఈ సమాజంలో గౌరవం ఉండదు. ఆ చదివే చదువు కూడా అత్యున్నతంగా ఉంటే క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం వస్తుంది, లేదంటే కష్టాలే. ఈనాడు ఎందరో గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివే రోజుల్లో శ్రద్ధ చూపక ఇప్పుడు చిన్న చితక పనులు చేస్తూ తమలో తాము కుమిలిపోతూ కుటుంబానికి కూడా తలవంపులు తెస్తున్నారు. యాక్టివ్ రీడింగ్ అలవాటు చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇవి సాధన చేయడానికి చిన్నపాటి సాధన చాలు. ఇవి వెంటనే అమలుపరచండి. ఏ పాఠమైనా మొదటిసారి చదవంగానే గుర్తుండదు. పాఠమే కానవసరం లేదు. వార్తాపత్రిక తీసుకుని చదివినా, ఇష్టమైన పుస్తకం చదివినా అక్షరాలు గుర్తుండదు. ఒక్కసారి చదివినందువలన పాఠంలోని ముఖ్యాంశం తెలుస్తుంది. అదే 2 సార్లు, అవసరమైతే 3 సార్లు చదవాలి. అది పైకి చదివితే మంచిది. పాఠం చదివేటప్పుడు ఏమిటి, ఎవరు అనే ప్రశ్నలు సమాధానం చూడాలి. ఏ పాఠం, విషయం ఏమిటి, ఎవరు రాశారు లేదా ఎవరి గురించి రాశారు లాంటి ప్రశ్నలకు సమాధానం గమనిస్తే పాఠం సగం అర్థమైనట్లే. పాఠంలోని విషయాలన్నీ లేదా ముఖ్యమైన పదాలని గుర్తు పెట్టుకోవడానికి మనకు తెలిసిన పదాలతో లింకు పెట్టుకోవాలి. దీనికే అసోసియేషన్ అంటారు. ఉదాహరణకి, పూర్వం సైంటిస్టులు ఏదైనా ఒక వస్తువు కనిపెట్టినప్పుడు ఆనందంతో యురేకా అని అరిచేవారట. ఆ యురేకా అనే పదం మనకు గుర్తు తెలియదు అనుకోండి, అప్పుడు మీకు తెలిసిన అమ్మాయి సురేఖ అనే గుర్తు పెట్టుకుంటే చాలు. అది ఎప్పటికీ మర్చిపోరు. మీరు పుస్తకాల పురుగు కానవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్కి ఎప్పుడూ చదువుతూనే ఉంటారు, కానీ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు. పరీక్ష రోజుల్లో కూడా తప్పనిసరిగా సినిమాలకు వెళ్తుంటారు. వాళ్ళు పాస్ అవుతుంటారు, పైగా మంచి మార్కులు వస్తాయి. ఇదెలా సాధ్యం అని కొందరు విస్తుపోతూ ఉంటారు. నిజానికి అందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. విషయం సాధించిన వారు చదవటంలో ఒక పద్ధతిని అనుసరిస్తారు. అది ఒక కళ. ఆ కళను నేర్చుకున్నవాడు మీరు ఏ పరీక్ష అయినా రాయగలుగుతారు. అతి తక్కువ సమయంలో చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అలా సాధించిన వారు ఎందరో ఉన్నారు. వారు మీ ఊళ్ళో ఉన్నారా, మా ఊళ్ళో ఉన్నారా? మా అన్నయ్య కొడుకు 1980 నుండి ఈ రోజు దాకా వచ్చిన ప్రతి సినిమా మొదటి రోజే చూస్తున్నాడు. సినిమా హీరోలు వారిగా ఎవరెవరో ఏ హీరోయిన్తో నటించారు, ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది, డైరెక్టర్లో ఎవరికి క్రియేటివ్ ఉంది, ఎవరు కాపీలు కొడతారు, హిట్ అయిన పాఠాల మూలం ఎక్కడుంది వంటి వివరాలు వాడి వద్ద కట్టలు ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, వాడు బీకామ్ చదువుతూ సిఏ కూడా చదివాడు, 2 పాస్ అయ్యాడు. అలా చదువుతూ కంపెనీ సెక్రటరీ కోర్స్ చదివాడు, 2 పాస్ అయ్యాడు.
ఎంకామ్ చదువుతూ ఐసీ డిగ్రీ చదివాడు. రెండూ పాస్ అయ్యాడు. 25 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఈ 6 డిగ్రీలు పూర్తి చేశాడు. హైదరాబాద్లో అతిపెద్ద మందుల కంపెనీ పెద్ద ఉద్యోగం ఇచ్చింది. 5 ఏళ్ల తర్వాత స్వంత ఆఫీస్ తెరిచాడు. అమెరికాలో బ్రాంచ్ పెట్టాడు. ఇప్పుడు ఆర్టికల్ రాస్తున్న సమయంలో తాను ఇప్పుడే చూసిన కలత శ్రీ విశ్వనాథ్ గారి సినిమా గురించి చెప్తున్నాడు. అది ఈరోజే రిలీజ్ అయ్యిందంట. మరో మాట మర్చిపోయాను, వాడు డబ్బింగ్ సినిమాలు కూడా వదిలాడు. సక్సెస్ ఫార్ములా. నువ్వు సినిమాలు చూస్తావు, ఆదివారాలు వస్తే ఫ్రెండ్స్తో కబుర్లు, ఆటలు, పిక్నిక్లు, పార్టీలు వెళ్తావు. అయినా ఈ పరీక్షలన్నీ ఎలా పాస్ అవుతున్నావు? అసలు ఏనాడు నువ్వు కష్టపడి చదవటం చూడలేదే అని అడిగితే నవ్వేసి, ఏం లేదు బాబాయ్, దీన్ని సీక్రెట్ నువ్వు చెప్పేదే. నేను ఏనాడు కష్టపడి చదవలేదు. ప్రతిసారి ఇష్టపడి చదివాను బాబాయ్. ఇప్పుడు ఎంబీఏ చేసి ఆ తర్వాత పీహెచ్డీ చేయబోతున్నాను అన్నాడు. బాగా చదవటానికి చక్కని చిట్కాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ఏవి ఎవరికి ఎలా ఎప్పుడు పనికొస్తాయో వారి అభిరుచిని బట్టి ఉంటుంది. అభిరుచితో పాటు ఆసక్తి, పట్టుదల, లక్ష్యంపై తిరుగులేని ఖచ్చితమైన గురి ఉండాలి. అదేవిధంగా చదివే సబ్జెక్టుకు బట్టి పద్ధతి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి హిస్టరీ చదివినప్పుడు ఉపయోగపడే లింక్ పద్ధతి అంటే లింక్ మెథడ్, ఆల్జీబ్రాలో పనికి వచ్చే మైండ్ మ్యాపింగ్ పద్ధతి ఫిజిక్స్లో పని చేయకపోవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే ఎమ్స్కో ప్రచురించిన జీనియస్ మీరు కూడా చదవండి. విద్య అధ్యయన విషయాల్లో అనేక పరిశోధనలు చేస్తున్న బ్రిటిష్ ఎడ్గర్ అనే సంస్థ చేసిన ఒక సర్వేలో చదువుకి బంధువులు ఎవరూ లేరని తెలిసింది. అంటే చదువు కొందరికే అబ్బుతుంది, మరికొందరికి అసాధ్యం అనే మాటల్లో ఏమాత్రం సత్యం లేదు. బాగా చదువుకున్న పిల్లలకి చదువు వస్తుందని, నిరక్షరాస్యులైన వారి పిల్లలకి చదువు రాదని అనుకోవటం హాస్యాస్పదం అని తేలింది. ఇది అన్ని దేశాల్లో అందరికీ అనుభవమే. నిజం చెప్పాలంటే చదువుకున్న వారి పిల్లల కన్నా చదువుకోని వారి పిల్లలే ఎక్కువ విజయాలు సాధించారు. మన దేశంలో అంబేద్కర్ నుండి ఇటీవల ఎంసెట్ మెడికల్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన నిరుపేద రైతు బిడ్డ సురేఖ దాకా ఉన్నారు. ఆమె తండ్రి ఎంసెట్ పరీక్షల ముందే ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిటిష్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. విద్యలో రాణించాలంటే డబ్బు, హోదా, కులం, మతం, అదృష్టం ఏమాత్రం ప్రభావం చూపవని కొండ బద్దలు కొట్టినట్లు తేలింది. చదువులో రాణించిన వేలాది విద్యార్థులకు ఇంటర్వ్యూ చేసి విజయం సాధించడానికి గల కారణాలను ఆ సంస్థ ఇలా తెలియజేసింది. ఇష్టపడి చదవటం వలన 30% విజయం, శ్రమ, పట్టుదల, దీక్ష ఉండటం వలన 20% విజయం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం ఉండటం వలన 20% విజయం, తెలివైన పద్ధతులు, చిట్కాలు తెలియటం వలన 15% విజయం, చదివే ప్రదేశంలోని వాతావరణం వల్ల 15% విజయం. పైన తెలిపిన విషయాలన్నీ లోతుగా పరిశీలిస్తే ఈ కాలపు స్టూడెంట్స్లో కొంతమంది విజయం సాధించలేకపోవటానికి కారణాలు తెలుస్తున్నాయి. పై వాటిలో ఏ ఒక్క విషయంలో ప్రతికూలత ఉన్నా ఫలితం ఉండదు. ఉదాహరణకి 5వ విషయం తీసుకోండి. చదివే ప్రదేశం, వాతావరణం అంటే అది ఇల్లు కావచ్చు, ఇంట్లో సభ్యులు కావచ్చు. ఉదాహరణకి ఇంట్లో టెలివిజన్ ఉందనుకోండి, ఆ తల్లిదండ్రులు సీరియల్స్ తప్పనిసరిగా చూస్తున్నారనుకోండి, ఆ పిల్లలు టీవీని తప్పించుకోవడం అసాధ్యం. దాన్ని మించిన దురవసరం మరొకటి లేదు. అందుచేత ఇంట్లో చదువుకునే పిల్లల్ని తల్లిదండ్రులు టీవీని త్యాగం చెయ్యాలి. 21వ శతాబ్దంలో ఈ టీవీ మన సంస్కృతిని నాశనం చేయబోతుంది. సంస్కృతితో పాటు యువతని పక్కదావ పట్టిస్తుంది. టెలివిజన్ లాగే నేటి యువతకి మరో నిశ్శబ్ద శత్రువు చేప కింద నీరులా చేరబోతుంది. అదే ఫాల్స్ ప్రిస్టేజ్. తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్లు, స్కూటర్లు కూడా ఇస్తున్నారు. పిల్లలు వాహన లైసెన్స్ లేకపోయినా బళ్ళును నడిపిస్తున్నారు.
స్కూటర్ మీదే వచ్చి అబ్బాయి లేదా అమ్మాయికి ఫ్రెండ్స్ పెరుగుతున్నారు, పొగుడుతారు. దాంతో వారికి తెలియకుండానే అహం పెరుగుతుంది, తిరుగుళ్ళు పెరుగుతాయి. మెల్లగా చదువు చల్లబడుతుంది, చివరకు ఫెయిల్ అవుతారు. దాంతో తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు. నిజానికి వారు ఫెయిల్ అవ్వటానికి తామే కారణమని ఆ తల్లిదండ్రులు గ్రహించరు. సెల్ ఫోన్ల గురించి ఒక్కసారి ఆలోచించండి. అవి నిజంగా అవసరమా? కాలేజీలో చదివే వారికి ఇవి అవసరమా? వాటితో ప్రేమ మెసేజ్లు ఇచ్చుకోవడానికి తప్ప అవి మరెందుకు? క్లాసులో ఒకరిద్దరు సెల్ ఫోన్లు తెచ్చుకుంటే మిగతా వారికి కూడా వాటి మీద మోహం పుడుతుంది. దానికోసం దొంగతనం చేయడానికి కూడా సాహిస్తారు. ఈ మధ్య ఒక జూనియర్ కాలేజీలో చదివే అమ్మాయి సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పట్టుబడిన సంఘటన మనమంతా పత్రికల్లో చూసాం. కాబట్టి 1 at a time అనే నానుడి మర్చిపోకూడదు. చదువుకునే సమయంలో చదువుకోవాలి, అంతే. ఇంకా వేరే ధ్యాస ఉండకూడదు. శిక్షణ బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్. మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టే వరకు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఆ విధంగానే నేర్చుకున్న వివిధ అంశాలు కొంత సంబంధం ముడిపడి ఉంటుంది. ఒక కొత్త అంశం నేర్చుకుంటున్నప్పుడు గతంలో నేర్చుకున్న అంశాల ప్రభావం దాని మీద ఉండే అవకాశం ఉంది. దానినే శిక్షణ బదలాయింపు అంటారు. ఉదాహరణకి కారు నడపటం వచ్చిన వ్యక్తి ట్రక్కు నడపటానికి పెద్దగా ఇబ్బంది పడడు. కారు నేర్చుకోవడానికి 10 రోజులు సమయం పడితే ట్రక్కు నడపటాన్ని నేర్చుకోవడానికి 2 రోజులు చాలు. అంటే కారు నడిపే జ్ఞానం ట్రక్కు నడవటానికి కూడా దోహదపడుతుంది. అదేవిధంగా హిందీ చదవటం వచ్చిన వ్యక్తి మరాఠీ చదవగలడు. తెలుగు చదవటం వచ్చిన వ్యక్తి కన్నడం కొంతవరకు చదవగలడు. ఆ అభ్యాసనం కొంతవరకు ఉపయోగపడుతుంది. గత అనుభవాల పరిజ్ఞానం మనకు భవిష్యత్తులో ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో మనకే తెలియదు. ఇదే విధంగా విద్యార్థులు తాము చదువుకునే సబ్జెక్టుల విషయంలో ఈ శిక్షణ బదలాయింపుని చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ శిక్షణ బదలాయింపుని 3 విధాలుగా సైకలాజిస్టులు విభజించారు. అనుకూల బదలాయింపు అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్, ప్రతికూల బదలాయింపు అంటే నెగిటివ్ ట్రాన్స్ఫర్, శూన్య బదలాయింపు అంటే జీరో ట్రాన్స్ఫర్. అనుకూల బదలాయింపు అంటే టైప్ నేర్చుకున్న వ్యక్తి తన అనుకున్న జ్ఞానంతో కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయగలడు. గిటార్ వాయించే వ్యక్తి మాండ్లిన్ వాయించవచ్చు. హిస్టరీ చదివిన వ్యక్తికి ఆంథ్రోపాలజీ బాగా అర్థమవుతుంది. గణితంలో జ్ఞానం భౌతిక శాస్త్రం చదవటంలో పనికొస్తుంది. ప్రతికూల బదలాయింపు అంటే గతంలో నేర్చుకున్న నైపుణ్యం తర్వాత నేర్చుకునే అంశానికి ఆటంకంగా మారుతుంది. గతంలో నేర్చుకున్న దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండి అభ్యాసన వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఉదాహరణకు షటిల్ అలవాటైన వ్యక్తి షాట్ని బలంగా కొడతాడు. అతను బ్యాడ్మింటన్ ఆడితే ఓడిపోతాడు. ఎందుకంటే షటిల్ని కొట్టే బలంలో బాల్ని కొడితే అది కోర్టు దాటి పడుతుంది. కుడి చేత్తో రాసేవాళ్ళు ఎడం చేత్తో రాయాలనుకోవటం, కుడి చేత్తో భోజనం చేసేవాళ్ళు ఎడం చేత్తో తినాలనుకోవటం ఈ కోవలకే వస్తుంది. శూన్య బదలాయింపు అంటే ఒక విద్యతో సంపాదించిన నైపుణ్యం పరిజ్ఞానం తర్వాత అభ్యసించే విద్యపై ఏ విధమైన ప్రభావం చూపించదు. ఉదాహరణకి ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకున్న వ్యక్తికి ఆ ఇంగ్లీష్ సైకిల్లో నేర్చుకోవడం అదే అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎటువంటి ప్రభావం చూపదు, ఏ రకంగానూ సహాయపడదు. రాకెట్ లాగా దూసుకుపోండి. రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలంటే దానికి అది వెళ్ళలేదు. దాంట్లో తగినంత ఇంధనం ఉండాలి. చేరవలసిన కక్షకు దారి చూపాలంటే తగిన యంత్రాలు ఉండాలి. అవి నిరంతరం పనిచేస్తూ ఉండాలి. అన్నిటినీ మించి ఖచ్చితమైన సమయ పాలన ఉండాలి. క్షణం తేడా రాకూడదు. ఇదంతా పర్యవేక్షించి సైంటిస్టులు ఉండేనే ఉన్నారు. ఇంతమంది సమన్వయంతో రాకెట్ కక్షలోకి చేరగలదు. ప్రజలకు శాటిలైట్ సౌకర్యాలు అందించగలదు. ప్రియమైన విద్యార్థులారా, మీరు కూడా రాకెట్ లాంటి వారే, అంతకన్నా గొప్పవారు. మీరు కూడా ప్రజలకు సేవ చేయాలంటే చదువు తెలివితేటలు ముఖ్యం. రాకెట్ ఇంధనం మీ శ్రద్ధ.
యంత్రాలు మీలోని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సహకారం అందించే టీచర్లు, పేరెంట్లు, వార్డెన్లు, ఇతర కుటుంబ సభ్యులు ఉండనే ఉన్నారు. మరెందుకు ఆలస్యం? విజృంభించండి, విజయం సాధించండి. విజృంభించి విజయం సాధించండి. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.